హలో గాయ్స్, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఈయన దించేసింది పోపని. ఇది దించారా ఈ నుంచి నడుచుకుంటా పోవచ్చు. మనమే నడుచుకుంటాం. అరే మీ కార్ తీసుకొని పోరా, మేమే నడుచుకుంటా పోతాం. కార్ డ్రైవింగ్ రాదు కదా, అందుకే డ్రైవర్లను పెట్టుకున్నాం మేము. ఓన్లీ ఇప్పుడు ఈ డ్రైవరా? మీరే ఇద్దరు. నేను డ్రైవర్. నాకు స్టీరింగే లేదు. నేను డ్రైవర్ ఏంటికి అయితేనే? కొద్దిసేపు అయినా నువ్వు అవుతావు డ్రైవర్. నేను డ్రైవర్, నువ్వు కిన్నర్. సో గైస్, మనం సిడ్నీ వచ్చిన తర్వాత ఇది మన సెకండ్ బ్లాగ్. కానీ మన బుడ్డోని ఆపేసి అడు ఉర్రీడు ఊరుతుడు. కూర్చొని ఆన్నే ఆపేయమంటే ఎడికెళ్ళి నీకరారా అసలు మ్యాటర్ చెప్పి ఎటు పోతున్నాం ఏం కథ అనేది. యా గైస్, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే Sydney for the grand launch of Sashri Jewellers at Parramatta on March 23rd. So do join me for this grand opening. సో గైస్, వీడియో చూసిర్రు కదా, బడాగాడు ఎప్పుడైనా ఇన్స్టా స్క్రోల్ చేస్తూనే ఉంటాడు. స్క్రోల్ చేయంగా ఈ వీడియో దొరికిందట. సమంత ఇక్కడ సిడ్నీకి వస్తుంది ఈరోజు. సో అందుకే సమంతని చూస్తా అని మొన్నటి నుంచి సావబడుతుంది, అందుకే తోలుకపోతున్నాం. సో సమంత ఇక్కడికి ఎందుకు వస్తుందంటే, శాస్త్రి జ్యువెలర్స్ ఓపెనింగ్ సెరమనీకి సమంత వస్తుంది. సో సమంతని చూడడానికి మేము వెళ్తున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళాక చూద్దాం సమంత మనకు కనిపిస్తుందో లేదో చూద్దాం. అన్న ఇప్పుడు సమంత కనిపిస్తే ఏం చేస్తావి? కన్ను మూసుకుంటాడు. సమంత మూసుకోమని. నీకు ఒకవేళ షేక్ హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ వస్తే ఏం చేస్తావు? ఏం షేక్ హ్యాండ్ ఇస్తాం గంతే, ఇంకేమిస్తాం. ఓకే గైస్, ఈ నెవర్ ఎండింగ్ కన్వర్సేషన్స్ ఇట్లానే ఉంటాయి. అక్కడికైతే వెళ్దాము. మరి క్రౌడ్ ఎట్లా వస్తారంటావు? సమంతాన్ని 2000 కార్లతో ర్యాలీలో తీసుకొస్తారట. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్లిగా నడుతున్నావా? 2000 కార్లు ఎందుకు? కూర్చునేది ఒకటే కార్లు కదా. 200% ట్రై చేస్తా సమంతతోని ఫోటో అరే డిస్టర్బ్ చేయకుర్రా భయ్, అమ్మ పోతూ దిగేదానికి పోతూ. సారీ గైస్, అప్పుడు మిస్ అవుతాయి. ఎవరికైనా ఎంత పెద్ద బ్లాగర్ కైనా మాటలు మిస్ అవుతాయి. ఆ కట్ చేసే పెడతారు, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. నాకు దీన్ని ఇండియాలో నుంచి అయిపోతుంది. నేను కూడా అదే అనుకున్నా. క్రౌడ్ మన ఇండియాలో ఉన్నట్టు వస్తారంటవా? తక్కువనే. అందరు ఇండియాలోనే ఉన్నారు కదా, ఇండియాలో ఉన్న లేడికెళ్ళి వస్తారు. ఈడ ఓడి పని కాడు పోయిండు. పని లేని వాళ్ళం మనమే. అందుకే పోతున్నాం. మనకి సండే వచ్చింది, మంచిగా బుక్ ఎడు తిని నాన్ వెజ్ ఇంట్లో వండుకుంటే మంచిగా స్లీప్ అయితే ఆరాముంటుంది. అవన్నీ ఇట్లా పెట్టుకొని ఈ ట్రాఫిక్ లో గిన్ని కనుక 1000 కార్లు ఉన్నాయి. సమంత వస్తుంది, నిత్య మీనన్ వస్తుంది అని తోలికొచ్చింది ఇది. ఎవరు రమ్మన్నారు? మీరే తొర్రెంబడ్డ నారాయణ లెక్క వచ్చింది. సో గాయ్స్, అక్కడే వెస్ట్ ఫీల్డ్ పక్కన పారామట్టా స్క్వేర్ ఉంటుంది. పారామట్టా స్క్వేర్ లోనే జరుగుతుందని ఇంతకు ముందే మా ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాం. వెస్ట్ ఫీల్డ్ అంటే పెద్ద మాల్ అన్నట్టు. ఆ మాల్ లోనే పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం. వెస్ట్ ఫీల్డ్ మాల్ లో పార్కింగ్ చేసినాం, కార్ పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నాం. దారా వచ్చిందండి, గాయ్స్ ఊబర్ చేసుకుంటా మంచిగా కార్లో తిరగటం ఉన్నాయి. ఈ సమంత వచ్చుడు ఏందో అని మొత్తం దింపుతుండి బడాడు. కాళ్ళు వస్తున్నాయి కానీ బిల్డింగ్. ఈ సమంత కోసం వస్తున్నా రావద్దా? నువ్వే చూస్తావారా? నేను చూడొద్దా? నేను చూసి నా కళ్ళలో దశ పెట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చింది. అరే ఏంద్రా ఇడు కళ్ళలో దాస పెట్టుకున్నాడు ఏంద్రా? రండి ఉరకండి, ఉరుకుర్రా. నేనైతే ఉరుకుతున్నా. అయ్యో వచ్చింది, నేనైతే ఉరుకుతున్నా. జల్ది రా, మరి వచ్చింది. ఆయన వెళ్ళిపోతుంది ఇక ఆడ నుంచి. గాయస్, ఇక పబ్లిక్ని కూడా చెట్లు ఉన్నారు, మొత్తం ఎగబడతారు. మనకు కనబడు ముష్కిలే.
గాయస్ సమంతను అయితే ముందు నుంచి చూసినాం, ఇక డైరెక్ట్ కార్ ముంగటికి వెళ్ళి చూసినాం. సన్ రూఫ్లోకి వెళ్ళి పైకి లేచింది. ఫస్ట్ గుంపులో కనవలేదు, కార్ ముంగటనే ఉన్నాం, మస్తు సేపు చూసినాం, హైలైట్ అనిపించింది. తర్వాత ఒక సెక్యూరిటీ ఆడు మొత్తం బటిస్టార్ లెక్క డుమ్ముకు డుమ్ము ఉన్నాడు, నన్ను ఒకటే చేత్తో లేపు అవతల ఇసిరేసిండు. అయినా మళ్ళా పోయి మళ్ళీ వీడియో తీసి వచ్చేసిన. సో ఇప్పుడు వేరే దగ్గరికి వస్తుందట, అక్కడ చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ చూసుకుంటాం, చిన్న ఎంజాయ్ చేసి చిల్ అయ్యి ఇంటికి వెళ్తాం. ఇక ఏమంటావు బ్రదర్, అంతేనా? Hi guys, I truly don't know what to say. So while I was sitting there, I was just thinking that it was my dream 15 years ago to be sitting there being one of you, any one of you. It was my dream, and a dream that didn't get fulfilled. So consider yourself very, very lucky, because many had your dream that never got fulfilled. Like after college, my dream was to study in the University of Sydney, and I couldn't. I'm truly, truly grateful that you came here to meet me, and all I can say is I love you all. Love you too! You are the reason I'm standing here today. You are the reason I don't feel so bad that I didn't make it to the University of Sydney. Thank you, Sam. The next question, Sam, we would like to know if you were to create your own brand. I know you do have your own brand, and we want to know more about. Sam, we have a few. నేను షేక్ హ్యాండ్ ఇచ్చిన, దానికి షేక్ హ్యాండ్ నువ్వు ఇయ్యలేవు. అన్న చేతులు చల్ల ఉన్నాయా? అన్న చేతులు చల్ల ఉన్నాయా? షేక్ కానీ సాఫ్ట్ ఉన్నాయి ఇట్లా చేతులు. ఇంతే ఉన్నది కదా నాది కూడా సమంత. మరి ఇంకెట్లా ఉంటుంది పెద్ద నేను అంటే ఫేస్ కి మా లెక్కన గింతే ఉన్నది దాని ఫేస్ ఏ, అయితే. దాని ఫేస్ మంచిగా ఉన్నది. అంటే అట్లా అంటే నేను ఫేస్ దాన్ని మంచిగా ఉంది, గింతే అంటే చిన్నగా ఓకే ఓకే, అదే అదే. చిన్నగా ఉంది అంటున్నా గిట్లా. సో గాయ్స్ ఎందుకు వెళ్తున్నా, ఏ బొండా హలో గాయ్స్, ఫైనల్లీ సమంతని చూసేసినాం. చాలా దగ్గరుండి చూసినా నేను. బడా చూసినావు కదా, షేక్ హ్యాండ్ ఇచ్చింది నేను. రియాక్షన్ ఎవరు అడిగారు? నువ్వు ముందే చెప్తే నేను నీకు వీడియో తీసి పెడుతుంటే, నేను కూడా ఆడ చిన్న పిల్లల దగ్గర కూర్చున్నా కదా. సమంత వచ్చేటప్పుడు చిన్న ఇట్లా లైట్ గా చేద్దలిగింది, అది షేక్ హ్యాండ్ ఇచ్చిందని ఫీల్ అయినా నేను. మా వాళ్ళకి అట్లనే చెప్పుకున్నా, కానీ మనకు టచ్ అయితే అయింది. ఓకే, వెరీ గుడ్. ఆ టచ్ అయింది కదా, టచ్ అయ్యాక సెక్యూరిటీ ఆడు రప్పని నొక్కి పడేసిండు. అయినా మనం వింటామా, మళ్ళీ వేరే సందులోకి వెళ్ళి దూరి మళ్ళీ ముందుకు వెళ్ళినాం. సో కాదే, నువ్వు అంత పెద్ద పొట్టేసుకున్న సందులు ఇట్లా పట్టినావు నాకు అర్థమవుతుంది. అచూచంగా సెలబ్రిటీ కల్చర్, సెలబ్రిటీస్ అంటే చాలా ఇష్టం, కానీ బుడ్డోడికి అట్లా నేర్పియద్దు మనం. సెలబ్రిటీస్ అంటే పిచ్చలైడ్ తీసుకోవాలి ఆడు, అట్లా పెంచుతా నేను. ఎందుకు వీడియో సెలబ్రిటీ అవ్వాలా? వాడే సెలబ్రిటీ అవుతాడు, ఇంకేంది. మనం ఎట్లు ఉరికినాం గంత గుంపులో సెలబ్రిటీ మన సమంత అని చూడడానికి. అమ్మాయి అటు ఇటు బీరో వరో మొత్తం నూపుతుర్రు, కింద పడుతుండ్రు, మీద లేస్తుర్రు. సరే కింద పడుతుర్రు, మీదకి లేస్తుర్రు. అట్లా కావద్దు మనోడు. సెలబ్రిటీ కల్చర్ ఏమి ఉండదు దానికి. చోట నీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎట్లా అనిపించింది? చూసినావు కదా సమంతని.
అంటే ఎట్లాగో మన లాగా తొక్కలు పర్సనాలిటీతోనైతే ఉండరు బక్కగా అన్ని మధ్యలో చూడ సమంతనే సిల్క్ స్మిత్ అనేది నేను అద్దు వద్దని మొత్తుకున్నా రిస్ట్ తీసుకుందాం అనుకున్నా మంచిగా ఇక తీసుకపోయారు స్నాప్ అయితే పెట్టినా వేరా ఇక పోయినందుకు తప్పుతుంది ఇక పబ్లిక్ వాంట్ అతి ఈ మా బడగాడు 10 స్నాపులు పెట్టిండు కానీ నెట్ ఆన్ చేయలేడు. అదే మ్యాజిక్. అదే మ్యాజిక్. ఛార్జింగ్ లేదు కానీ ఫోన్ లా ఎట్లైనా మెల్ల పెట్టుకోవచ్చు అందుకే. చోటాడు ఏం చేస్తుండు బుడ్డోని పట్టుకున్నాడా అని నువ్వు ముందుకు పోతే నా దాంట్లో అయితే ఒక స్నాప్ పెట్టి అంటుండు. అందుకే కాదు, ఇప్పుడు ఇలా ఫీలింగ్ అమ్మాయి స్నాప్ పెట్టిన అంతే. సమంతం చూసినా అన్న అది లేదు వీళ్ళకి. అమ్మాయి స్నాప్ పెట్టినాం. సమంతనే చూసింది నిజంగా ఇట్లా మంచిగా అరే బడా సమంత వచ్చినప్పుడు సమంతం చూడకపోతే సిలెక్ట్ స్మిత్ అని చూస్తా అని. అది సిలెక్ట్ స్మిత్ కాదు సిల్క్ స్మిత్. డాన్స్ మంచిగా చేసిండు కదా. వాళ్ళు బ్రదర్ డాన్స్ స్టార్ట్ చేసి చూడు అది బాడీ గార్డ్ లకు ఇంటి ఇచ్చింది అది కొర్రి వస్తుంది అని మనం ఇంటర్నెట్ చూసినాం. కార్ ఆగింది ఉండి ఆడి కారు ఓడికారు ఆడికారే ఆడికారు అంటే ఓడికారా ఇద్దరు మాట్లాడి అవుడి. ఈ సెలబ్రిటీస్ ని చూడాలన్న పిచ్చి మనకు బచ్పన్ నుంచి ఉన్నది. ఆ పిచ్చి ఇంతవరకు పోలేదు. సో అందుకే ఏ సెలబ్రిటీ వచ్చినా దన్న ఉరుకుతా చూడడానికి. కానీ మార్నింగ్ ఏమన్నావు అన్న వెళ్ళేటప్పుడు నా కోసం అన్నావు కదా. అదే ఇక నీకోసమే నువ్వే అరా మనకు సెలబ్రిటీ. నిన్ను చూసి సమంత కోసం వస్తామని. మరి సమంత కోసం రాంది ఎవరి కోసం వచ్చావు? అయ్యో సమంత పేరు కరెక్ట్ వాళ్ళకి రా నువ్వు. సమంత సమంతనే సమంత 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 గోమంత కాదు అది. సమంత సమంత ఇట్స్ సమంత రుత్ ప్రభు. ఇట్స్ సమంత రుత్ ప్రభుదేవా. ప్రభుదేవా కాదు ప్రభుదేవ. సమంత రుత్ ప్రభు. ఓకే బట్ బాగుంది మంచిగా క్యూట్ ఉంది. క్యూట్ ఉంది. సమంత యాక్చువల్లీ సమంత ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే నువ్వే క్యూట్ ఉంటావు సమంత ఏంద్ర. కింద కామెంట్ బాక్స్ లో వేసుకుంటారు వాళ్ళు సమంత ఫ్యాన్స్ అసోసియేషన్. మన వీడియో చూసేదే 2000 మంది. అందులో ఒక 1500 మంది మన ఇంటి నుంచి చూస్తారు. కమెంట్ కొట్టారు. అది కాదు అలా సగం మందికి సమంత అంటే వాళ్ళు తెలియదు. వాళ్ళంటే వాళ్ళు తెలియదు. బడా చెప్పు నీకు ఎట్లా అనిపించింది? దగ్గర నుంచి చూసినావు చాలా దగ్గర నుంచి. చిన్న పిల్లలకి అనిపించింది దాన్ని కూడా ఒకటేసారి అడుకోగానే ఎక్సైట్మెంట్ లో మొత్తం. అంటే సమంత వచ్చిన పోయి అక్కడ ముందర కూర్చొని నేను ఫస్ట్ ఏమన్నా మా బావ కింద కూర్చోపో అంటే కింద కూర్చుంటానా అన్న నిల్చొని కూర్చుంటా అని చెప్పిన. వీళ్ళిద్దరు చూసినాక చిన్న పోరాళ్ళ డిస్కషన్ లాగా సమంత ఎట్లుంది, సమంత ఫేస్ ఎట్లుంది, సమంత చేతులు ఎట్లున్నాయి, ముట్టుకుంటే చల్లగా ఉందా గరం ఉందా మీరిద్దరే. చోట నమ్ముతలేడు షేకండ్ ఇచ్చిన చూసి నేను అనుకున్నా పక్క నువ్వుకెత్తారు మీ ఆయన అడిగి. కానీ పాప మళ్ళీ కష్టమే నిజంగా ఇట్లా సెలబ్రిటీస్ కి. అంతే ఉంటుంది మరి. అయితే సెలబ్రిటీ ఫేమస్ అయితే గట్లనే ఉంటది. ఫేమస్ కావద్దు అందుకే నేను కాలేదు. ఏది కావాలని అవుతున్నా నేను. సెలబ్రిటీ కావాలని అలా అనుకోకుండా మనకు కావాలని సెలబ్రిటీ. సెకండ్ టైం అంట కదా ఆస్ట్రేలియాకి రావడం. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు నాకే ఫోన్ చేసి కానీ లేపలేను నేను. ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇక చూడం. గాయస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. మంచిగా మన చోట టీ పెట్టిండు. టీ తాగిన విత్ కారీలు. వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.